ఇలాంటివేవో. సరే, వాటి పట్ల వారికి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. నిజంగా అలాగే జరుగుతోందా? సరే, వాటన్నిటికి ముందు మీ గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, ఆయన గుడ్డు ఈసారి ఏమైనా పొదిగే అవకాశం ఉందా? ఎందుకంటే అనకాపల్లిలో ఆయన పేరు తీశారు, పెందుర్తి ఇస్తారో లేదు, పెందుర్తి మీద పెదవి విప్పట్లేదు, బుజ్జగించడానికి క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్లారు. ఇప్పుడు ఆయన అలా గాల్లో ఉంచేసి చిట్ట చివరి నిమిషంలో ఏం పర్లేదు మేము ఉన్నాం, మన అధికారంలో రాగానే ఇంకోటి చూస్తామని అన్న భరోసా ఏమన్నా ఆయనకి ఇచ్చారా? ఆయన అయితే స్పష్టమైన గందరగోళంలో ఉన్నారు. ఏమంటారు? ఒక్క నిమిషం వేణు గారి దగ్గరికి వెళ్దాం, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. వేణుగారు, వాగ్దేవన్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. వాగ్దేవన్ గారు, మనోహర్ చెప్తున్నారు ఏదంటే జనసేనకి ఒక క్వాలిటీస్ ఉన్నాయి, వైఎస్ఆర్ పార్టీకి ఒక క్వాలిటీస్ ఉంది అనేసి. అవును, వైఎస్ఆర్ పార్టీకి ఒక క్వాలిటీస్ ఉంది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి స్టెప్ టు స్టెప్ ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుకుంటూ 17 నుంచి 67, 67 నుంచి 151, 151 నుంచి 170కి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, జగన్మోహన్ రెడ్డి గారి ఒక విధి విధానాలతో ఆ పార్టీ విధి విధానాలతో ముందుకు పోతారు. ఈరోజు 51% ఓటుని దాదాపు 170 సీట్లకి 54-55% మార్చే పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళకి ఒక విధి విధానాలు ఉన్నాయి. 4 సంవత్సరాలకు ఒక పార్టీ మారుతారు, ఆ 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పార్టీని విమర్శిస్తారు. వీళ్ళు గతంలో నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో దీని క్రాస్ ట్రాక్ వల్ల సమయం పార్టీకి అధ్యక్షులే లేరండి. ఫస్ట్ అది గుర్తు పెట్టుకోండి. అదే 4 సంవత్సరాలు ఒక పార్టీతో విమర్శించేది మీ విధి విధానాలు. గత 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో పవన్ కళ్యాణ్ మునిగి ఉన్నాడు. ఒక పార్ట్ టైం జాబ్ లాగా రాజకీయాలను వాడుతూ, ఒక ఫుల్ టైం లాగా ఇండస్ట్రీని మెయింటైన్ చేస్తూ, ఈ రోజు కనీసం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మనోహర్ గారు, లెట్ హిమ్ స్పీక్ అవుట్. మనోహర్ గారు ఆయన మాట్లాడినాడు. అడ్డుపడతాను, నువ్వు మాట్లాడలేవు, మాకు అడ్డుపడటం చేత అవుతుంది. డెబిట్ కొంచెం మాట్లాడుకోవాలనే కదా మాట్లాడదాం రండి. అవును, పక్కన మాట్లాడేటప్పుడు ఇంకో మాట్లాడేది కాదు. నువ్వు రాసుకో, 15 సంవత్సరాలుగా ఏం గాంధీగా వస్తున్నాడా, ఒక ఎమ్మెల్యే ఒకటనే స్థితిలో మీ పార్టీ ఉంది. దీనికన్నా ఈ 51% జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 5% కూడా స్థానం లేదు, పర్సెంటేజ్ కూడా లేదు. స్థానం ఇది చెప్పడానికి అభ్యర్థులు లేరు. అభ్యర్థులు ముందుకు రావట్లేదు. మనోహర్ గారు ఒక నిమిషం, మనోహర్ గారు అందరూ మాట్లాడాలి. ఒక్క నిమిషం మనోహర్ గారు లెట్ హిమ్ స్పీక్ అవుట్. వేణు గారు, సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ విధి విధానాలతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ రోజు గుడివాడ అమర్నాథ్ అయితేనేమి, ఇంకొక నియోజకవర్గం అయితేమి, ఇంకో నియోజకవర్గం అయితే ఆయన చూసేది 3 ఈ రోజు ప్రజల్లో ఉండాలి, మంచి పేరు ఉండాలి, గెలవాలనే ఇది ఉండాలి. గుడివాడ అమర్నాథ్ బ్రహ్మాండంగా ప్రజల్లో ఉన్నాడు కదండి. ఏమండి, గుడివాడ అమర్నాథ్ గారు బ్రహ్మాండంగా ప్రజల్లో ఉన్నారు. ఆయన ఈ రోజుకి ఆయన అదేంటి ఆ ఇండస్ట్రియల్ సమ్మిట్ జరిగినప్పుడు మాట్లాడిన మాటలు ఆయన ఈ రోజుకి జనంలో తిరుగుతూనే ఉన్నాయి. ఆయనకన్నా ప్రజల్లో ఉన్న నాయకుడు ఎవరండి చూపించండి. ఆయన సేవలు ఎక్కడ కావాలో పార్టీకి ఆడ ఉపయోగించుకుంటాడు పార్టీ అధ్యక్షుడు. ఆయనకు తెలుసు పార్టీ నడపడం. గత ఏ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు స్టెప్ బై స్టెప్ ఆయన విధి విధానంతో ముందుకు పోతున్నాడే కానీ ఎక్కడా కానీ వెనకపోయే పరిస్థితి లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానంతో ముందుకు పోవడం వల్లే ఈ రోజు 151 సీట్లు 51%, మళ్ళీ 24, 170 సీట్లు మేము ప్రయత్నం చేస్తున్నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఈరోజు మేము ఏదైతే 170 నియోజకవర్గంలో 10 పార్టీలను మీరు మ్యూట్లోకి వెళ్ళారండి, ఎవరు మ్యూట్లోకి పంపకముందు మీరు వెళ్ళిపోతున్నారు. వాదేవన్ గారు, మీ 10 పార్టీల్లో అభ్యర్థులను కలిపి మేము నిలబెట్టడంలా, మేము 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులను నిలబెడుతున్నాం. వాళ్ళందరూ గెలిచేదానికే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నారే కానీ వీళ్ళలాగా తెలుగుదేశమో లేదా కాంగ్రెస్ లేదా కమ్యూనిస్టో లేదా ఇంకో పార్టీ నుంచి వచ్చి 175 నియోజకవర్గ 10 పార్టీలు నిలబెట్టి సరే ఇవన్నీ పక్కన పెట్టండి కానీ వైఎస్ షర్మిల గారు పులివెందుల నుంచి అసెంబ్లీ